నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 2 ఎన్సిఎఫ్ 2005 పౌరశాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలుపబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 రాజనీతి శాస్త్రం. ఎన్సిఎఫ్ 2005 కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందించింది. ఆన్సర్ ఆప్షన్ 1 దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది. ఆప్షన్ 3 దృక్పథాలు విద్యా ప్రణాళిక సంస్కరణలో వ్యవస్థీకృత మార్పు తేవడము, అందరు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుట, బహుళ లక్షణాలు గల సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం. మన జాతీయ విద్య త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిమాణాలనువి పొంతనలేని కోణాలని అభివర్ణించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 జేవి నాయక్. నిర్బంధ ప్రాథమిక విద్య వయోపరిమితి. ఆన్సర్ ఆప్షన్ 4 6 to 14 years. క్వశ్చన్ నెంబర్ 7 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాల క్యాలెండర్. ఆన్సర్ ఆప్షన్ 3 వికేంద్రీకృతం చేయాలి. క్వశ్చన్ నెంబర్ 8 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతిలో బలహీన వర్గాల విద్యార్థులకు ఉండవలసిన రిజర్వేషన్ శాతం. ఆన్సర్ ఆప్షన్ 4 25. క్వశ్చన్ నెంబర్ 9 ఈ క్రింది అంశాలలో ఎన్సిఎఫ్ అధ్యాయాల విషయంలో తప్పుగా జతపరచబడింది. ఆన్సర్ ఆప్షన్ 1 అధ్యాయం 3 దృక్పథం, అధ్యాయం 2 వచ్చేసి అభ్యసనం జ్ఞానము, అధ్యాయం 4 వచ్చేసి పాఠశాల తరగతి వాతావరణం, అధ్యాయం 5 వచ్చేసి సంస్థాగత ప్రణాళికలు. ఎన్సిఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గురించి చర్చించినది? ఆన్సర్ ఆప్షన్ 4 3. పరీక్షలో విజయాలను పెంపొందించి ఒత్తిడి తగ్గించుటకు ఎన్సిఎఫ్ సూచన కానిది. ఆన్సర్ ఆప్షన్ 1 పరీక్షల రద్దు. సూచనలు స్వల్పకాల పరీక్షల ఏర్పాటు, సరళత గల సమయావధి గల పరీక్షలను అనుమతించటం, ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఒక ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు. క్వశ్చన్ నెంబర్ 12 జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశ్నలకు చర్చలకు. క్వశ్చన్ నెంబర్ 13 అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యాయము. ఆప్షన్ 2. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.